రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఇటీవల కన్నడ సినిమాలు దేశవ్యాప్తంగా సూపర్ హిట్ కావడం చూశాం. కానీ ఈసారి ఓ మర్డర్ మిస్టరీకి శాండిల్వుడ్ వేదిక కావడం సంచలనంగా మారింది. ఒక హీరో, ఒక హీరోయిన్ ప్రేమ కథ, ఒక వీరాభిమాని హత్య కథగా మారింది. ఇది సినిమా కథ కాదు, కానీ సినీ నటుల ప్రమేయం ఉన్న హత్య కథ. ఈ మర్డర్ మిస్టరీలో ఉన్న విలన్లు మరెవ్వరో కాదు, కన్నడ సినిమా హీరో దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడ. నటుడు దర్శన్ కు వివాదాలు కొత్త కాకపోయినా హత్య కేసులో అరెస్టు కావడం మాత్రం సంచలనమే. గతంలో భార్య విజయలక్ష్మిని వేధిస్తున్నాడు అన్న కేసులో దర్శన్ అరెస్ట్ అయ్యాడు. కొన్నాళ్లు జైల్లో కూడా ఉన్నాడు. మైసూరులో ఒక హోటల్ వెయిటర్ ని కొట్టిన వ్యవహారం కూడా అప్పట్లో పెనుదుమారాన్ని రేపింది. ఇక తాజా హత్య కేసులో నిందితురాలుగా వినిపిస్తున్న నటి పవిత్ర గౌడతో ఈ హీరో ప్రేమ పురాణం కూడా వివాదాస్పదమే. ఇటీవలే పవిత్ర గౌడ ఇన్స్టాలో పెట్టిన ఒక పోస్ట్ సెన్సేషనల్ గా మారింది. దర్శన్ తో అనుబంధానికి 10 ఏళ్లు పూర్తయ్యాయి అంటూ చేసిన ఆ పోస్టుపై కేసు వేస్తానంటూ హీరో భార్య విజయలక్ష్మి రచ్చ చేసింది. ఈ వివాదాలన్నీ హత్య కేసుతో పోలిస్తే చిన్నవే, కానీ దర్శన్ పవిత్ర గౌడ ప్రేమ పురాణమే హత్యకు దారి తీసిందని స్పష్టంగా తెలుస్తోంది. ముందు చెప్పుకున్న వివాదాలకి ఈ హత్యకి కూడా లింక్ ఉంది అనేది ఇందులో అసలైన ట్విస్ట్. మర్డర్ అయిన రేణుకాస్వామి నటుడు దర్శన్ కు వీరాభిమాని. చిత్రదుర్గకి చెందిన రేణుకాస్వామి ఒక మెడికల్ షాప్ లో పనిచేసేవాడు. భజరంగ్ దళ్ కార్యకర్త కూడా. ఆయనకి గతేడాదే పెళ్లయింది. ప్రస్తుతం రేణుకాస్వామి భార్య 3 నెలల గర్భవతి. హీరో దర్శన్ కు వీరాభిమాని అయిన స్వామి పవిత్ర గౌడతో ఎఫ్ఐఆర్ ని తట్టుకోలేకపోయాడు. దీంతో పవిత్ర గౌడకి అసభ్యకర మెసేజ్లు పెట్టడం మొదలుపెట్టాడు. సోషల్ మీడియాలోనూ దర్శన్ పవిత్ర ఎఫ్ఐఆర్ పై తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేశాడు. పవిత్ర గౌడపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకి రేణుకాస్వామి హత్యకు గురయ్యాడు. ముందుగా కొందరు వ్యక్తులు తనని కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకొచ్చారు. శివారు ప్రాంతమైన కామాక్షి పాల్యలోని ఒక షెడ్డులో ఉంచి దారుణంగా కొట్టారు. చిత్రహింసలు పెట్టి చివరికి చంపేశారు. మృతదేహాన్ని ఓ కాల్వలో పడేశారు. ఈ ఘోరం జరిగే సమయంలో హీరో దర్శన్ కూడా అక్కడే ఉన్నారని సమాచారం. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సున్నహళ్లిలోని ఓ కల్వర్ట్ కింద మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. అయితే అంతకుముందే చిత్రదుర్గ పోలీసులు రేణుకాస్వామి మిస్సింగ్ పై విచారణ మొదలుపెట్టారు. మృతదేహం దొరకడంతో పోలీసుల విచారణ వేగవంతమైంది. ముందుగా 4గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట ఆర్థిక లావాదేవీల్లో తేడా వచ్చి చంపామని చెప్పిన నిందితులు పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించడంతో అసలు విషయం బయటకొచ్చింది. నటుడు దర్శన్ సూచన మేరకే చంపామని విచారణలో చెప్పారట. దీంతో దర్శన్ పవిత్ర గౌడని అరెస్టు చేశారు ఖాకీలు. మొత్తం 12 మందిని ఈ హత్య కేసులో పోలీసులు అరెస్టు చేశారు. మొత్తంగా వరుస హిట్లతో దూసుకుపోతున్న శాండిల్వుడ్ కి రేణుకాస్వామి మర్డర్ కేస్ షాకే అనుకోవాలి. దర్శన్ పవిత్ర గౌడల అరెస్టు తర్వాత ఈ కేసులో ఇంకెన్ని ట్విస్టులు బయటపడతాయో వేచి చూడాల్సిందే. రేణుకాస్వామి భజరంగ్ దళ్ కార్యకర్త కూడా కావడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకునే అవకాశం కూడా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.